వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. ఆలపిల్చిన ఆలకించిన ముక్తి నొసగునయ్యా తందాన తాన. ఆలపించిన ఆలకించిన ముక్తి నొసగునయ్యా తందాన తాన. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. వైకుంఠమున ఆది విష్ణువు వైభవముందుతునుండగా లక్ష్మీదేవి పతి పాదములొత్తుతు సేవలు చేయుతునుండగా గోపదారి భృగువర్తటికేగి కన్యను శ్రీహరిని అలిగిపోయిన లక్ష్మిని వెతకగ వెడలను శ్రీపతియే చేదను భూలోకం. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. పాము పుట్టలో తలదాచుకొని కాలము గడిపాడు పాలను తాపుతూ సాటినాడు ఆ రుద్రుడే గోవయ్యా పాపము పండిన గొల్లడొకడు బాధను ప్రభుతల పైన బాధకు తాళక ఘోర చాపమును ఇచ్చను శ్రీహరియే గొల్లడు భూతమై. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. ఏం చేశాడయ్యా అంటే ఒంటివాడుగా అడవుల తిరిగి వకులను చేరాడు కంటి పాపలా చూచిన వకులకు కన్న కొడుకులా మెలిగాడు తోటల చూచిన పద్మావతిని మనసున నిలిపాడు పచ్చని పండిత పద్మావతిని పరిణయమాడాడు. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. ఆలపించిన ఆలకించిన ముక్తి నొసగునయ్యా తందాన తాన. వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన. తందానోయ్ తాని తందన తందానోయ్ తాని తందన. పరిణయమాడిన పద్మావతితో పయనమైనాడు అగస్త్య మహముని ఆశ్రమంబున అతిథిగా ఉన్నాడు. దంపతుల చట తపోధనులకు దర్శనమిచ్చారు. వెంకటాద్రిపై విశ్రమించగా తరలిపోయినారు. తందానోయ్ తాని తందన తందానోయ్ తాని తందన. వైకుంఠము విడి వెడలిన లక్ష్మీనాథుని కలిసింది. పతిదరి ఉన్న పద్మావతిని పరుషములాడింది. ఇద్దరి భార్యల మధ్య శ్రీహరి ఏమి చేయలేక శ్రీనివాసుడా కొండలపైనే శిలారూపుడై నిలిచాడు. కొండమానుడా కొండలపైన ఆలయమొక్కటి కట్టించే శ్రీనివాసుడే వెంకటేశుడై తిరుమల పైన దర్శనమిచ్చే
పర్వతాలపైన దర్శనమిచ్చే భక్త కోటుల భారము మోసి ముక్తిని ఇచ్చేదాతండి. భక్త కోటుల భారము మోసి ముక్తిని ఇచ్చేదాతండి. కలియుగమంతలి వైకుంఠమిదే కన్నులార మీరు కనరండి. కన్నులార మీరు కనరండి. ఓయ్ వినుడు వినుడు శ్రీ వెంకటేశుని పుణ్యచరితమయ్యా తందాన తాన ఆలపించిన ముప్పినొసగునయ్యా తందాన తాన తందానో తాని తందన తందానో తాని తందన తందానో తాని తందన. కలియుగంలో ప్రత్యక్ష దైవమై వెలసిన ఆ వెంకటేశ్వరుని స్మరించి తరించండి. అడుగడుగు దండాలవాడ, ఆపద మొక్కులవాడ, వడ్డీ కాసులవాడ, ఏడుకొండలవాడ, వెంకట